భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్తితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఓం సచ్చిదానంద అనంతాత్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో భగవద్గీత 10వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగా ఈరోజు కూడా అందరము కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణం చేసుకున్న తర్వాత జరిగినటువంటి శ్లోకాలు కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతి శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు అందరం కలిపి అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. ముందే చెప్పుకున్నాం, ఇది విభూతి యోగం 10వ అధ్యాయం. దశమి అంటే 10, విభూతి అంటే ఆయన యొక్క విశేషం. ఏ ఏ వస్తువుల్లో ఆయన విశేషం వ్యాపించిందో దాని గురించి ఈ అధ్యాయంలో బాగా వివరంగా చెప్పారు. మనం 11వ శ్లోకం వరకు చెప్పుకోవడం కూడా జరిగింది. మరొకసారి కొద్దిగా గుర్తు చేసుకుంటూ వెళ్దాం. 2వ శ్లోకంలో ఏమన్నారంటే, నమే విదుషురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానం మహర్షీనాంచ సర్వశ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నా యొక్క పుట్టుకను గూర్చి మహర్షులు గాని దేవతలు గాని వీళ్ళెవ్వరికి మాదిరిహి దేవానం మహర్షీనాంచ సర్వశ అంటే ఎవరికి కూడా తెలియదు. యోమామజమానాదించ వేత్తిలోక మహేశ్వర్ అసమ్మూఢశమత్యేషు సర్వపాపే ప్రముఖ. ఎవరికి కూడా తెలియదు. ఎవరికైతే తెలిసిందో వాడు సర్వపాపే ప్రముఖుడు. ఇక్కడ కింద శ్లోకంలో తెలియదు అన్నాడు. అలా ఎవరైతే ఈ ఆయన గురించి వివరంగా తెలుసుకుంటారో తెలుసుకున్నటువంటి వారికి సమస్త పాపాలు కూడా నశించిపోతాయట. ఈ రకంగా తెలుసుకున్నటువంటి వాడికి కలిగే ప్రయోజనాలు 4-5 శ్లోకాల్లో చెప్పారు. ఏంటి? బుద్ధి జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమస్యమ సుఖం దుఃఖం భవో భావో భయంచ భయమేవచ. అంటే బుద్ధి జ్ఞానం కలుగుతుందట, మోహం నశించదట, క్షమ అంటే ఓర్పు, సత్యం అంటే యథార్థ జ్ఞానము, దమ అంటే సహించడం, శమధమాలు అంటుంటారు కదా, అంటే బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోవటము, అంతరేంద్రియాలు నిగ్రహించుకోవటం లాంటివి ఆయన్ని తెలుసుకోవడం వల్ల కలుగుతాయి. తెలుసుకోలేనటువంటి వాడికి దుఃఖం భయం మొదలైనటువంటి కలుగుతాయి. అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడికి సుఖం కలుగుతుంది, తెలుసుకోలేనటువంటి వాడు భయం కలుగుతుంది. అహింస సమతా దృష్టి, ఈ రకమైనటువంటి హింస అహింస ఈ రకమైన సత్యమైనటువంటి గుణాలన్నీ కూడా పరమాత్మను తెలుసుకోవడం వల్ల కలుగుతుంది. అంచేత నా గురించి ఎవరికీ తెలదు అన్నాడు. మహర్షి సప్తపూర్వ 6వ శ్లోకం అంటే వీళ్ళందరికీ ఎందుకు తెలియలేదో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటంటే, మహర్షి సప్తపూర్వే సత్వారో మనవస్తద. ఎందుకంటే దేవతలు కానీ ఋషులు కానీ వీళ్ళందరూ కూడా మనవస్తగా నా మనసు నుంచి పుట్టారు. అంటే మన మనసు నుంచి, మనకే ఒక మనసు ఉంది కదా, మనకే మన స్వరూపం ఉందా, ఆత్మ స్వరూపం అంటారు, దాంట్లో మనసు ఉంది. మనసు నుంచి పుట్టినటువంటి విషయాదులకి మనసు ఎందులోంచి పుట్టిందో ఆ ఆత్మ గురించి తెలుసుకోలేవు కదా. ఆత్మను తెలుసుకోవడానికి ఏం చేయాలి? మద్భావ మానసజాత ఏషంలోకి మాం ప్రజా. ప్రజలందరూ కూడా మనసు నుంచి పుట్టినటువంటి విషయాదుల ద్వారా తెలుసుకోవాలని చూస్తున్నారు. మనసు నుంచి పుట్టిన చేయండి. ఇప్పుడు మనకు శ్రోత్రేంద్రియం ఉంది, శబ్దాలు గ్రహించడం, చక్షురేంద్రియాల ద్వారా రూపాలను గ్రహించడం. ఎటువైపు సంబంధించిన విషయాలను గ్రహించగలుగుతాయి? బయట ఉన్నటువంటి శబ్దాలను చెవులు గ్రహించగలుగుతావు, రూపాలని కన్నులు గ్రహించగలుగుతాయి, ఋషుల్ని నాలుగు గ్రహించగలుగుతుంది, వాసనల్ని ముక్కు తెలుసుకోగలుగుతుంది. లోపల ఉన్న ఆత్మను ఎలా తెలుసుకుంటాయి?
ఎలాగైతే ఋషులు దేవతలు మునులు మొదలైనటువంటి వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేదో అట్టి మాదిరిగా ఇమాం ప్రజ, ఈ ప్రజలెవరు కూడా ఆయన్ని తెలుసుకోలేరు. అలాగే మన ఆత్మనే ఇంద్రియాలు తెలుసుకోలేవు. మనం తప్పుడుగా ఏం చేస్తామంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి చూస్తాం. వాగింద్రియం ద్వారా కానీ, శ్రోత్రేంద్రియం ద్వారా కానీ, చక్షురింద్రియం ద్వారా కానీ, ఆఖరికి మనసు ద్వారా కూడా తెలియబడదు. అంటే ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు సర్వ సాక్షి, అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. దాని యొక్క ప్రకాశపు వెలుగుతోనే అన్నీ తెలుస్తున్నాయి. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తితే. ఈయన మనందరిలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. అంచేత అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తితే. ఆయన యొక్క ప్రకాశంతో ప్రకాశించబడేటటువంటి వస్తువులు ఆయన ప్రకాశం పడకపోతే ప్రకాశించబడవు. ఆయన యొక్క ప్రకాశం మనసు మీద పడితే మనసు సంకల్ప వికల్పాలు చేసే శక్తి. ఆయన యొక్క ప్రకాశం బుద్ధిలోకి ప్రవేశించే బుద్ధి గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం అవుతుంది. అంటే అహం సర్వస్య ప్రభు. అంటే ప్రతి ఇంద్రియానికి కూడా అంతే. ప్రాణాలు పనిచేస్తున్నాయి అంటే ఆ లోపల ఆత్మ ఉండబట్టే. ఆత్మని ఆధారం చేసుకుని ఆత్మిక ప్రకాశంతో ప్రాణం శ్వాస నిశ్వాసలతో పనిచేస్తుంది. అలాగే మనసు సంకల్ప కల్పాలు చేస్తుంది. అంటే ఈ రకంగా అన్నిటికీ మూల కారణమైనటువంటి ఇది మత్వ భజంతే మాం బుధ భావ సమన్విత. అంటే ఇంద్రియాలకి ప్రాణాలకి అన్నిటికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానిని తెలుసుకోమంటున్నాడో దానిని భజించమంటున్నాడు. ఇది మత్వ భజంతే మాం 8వ శ్లోకం. భావ సమన్విత, సమన్వయ పరుచుకోవాలి. భాష్యంలోకి వచ్చి ఇంద్రియాదుల ద్వారా ఏదో ఒక విషయాన్ని పట్టుకుని అదే దేవుడు నేర్చుకుని దాన్నే మనం చేస్తున్నాం అనుకోండి, దాన్ని కాదు, వీటికి అన్నిటికీ అధిష్టానంగా ఏ వస్తుందో దాన్ని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలో 9వ శ్లోకంలో స్పష్టంగా ఇది కూడా చెప్పుకున్నాం మనం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే ఆత్మ యొక్క ప్రకాశం నుంచి మొదట ప్రాణం తీసుకుంటుంది, మనసు తీసుకుంటుంది. ఈ రెండు లోపల ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బయటికి చూస్తున్నాయి, బయట విషయాలను తెలుసుకుంటున్నాయి. ఇప్పుడు వినాలనుకున్నాడు ముందు ఆత్మ దేనిని తీసుకుంటుంది? మనసును తీసుకుని మనసు ద్వారా చెవి ఇంద్రియంలో అంటే శ్రోత్రేంద్రియం ద్వారా గ్రహించదు. అంచేత మరి లోపల ఉన్నటువంటి వస్తువును తెలుసుకోవడానికి చెవి ముక్కు ఈ పనికిరావు కదా. ఏం చేయాలి? మచ్చిత్త మతగత ప్రాణ. ఇప్పుడు మన శ్వాస మీద మనసు పెట్టి సాధన చేస్తున్నాం. శ్వాసకే ప్రాణమందం, మనసుకే చిత్తము. మచ్చిత్త మద్గత ప్రాణ. ఈ ప్రాణాన్ని మనసుని ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి ఆత్మిక చైతన్యాన్ని తీసుకుని ఇంద్రియాలకు ప్రకాశాన్ని ఇస్తాం. మన ప్రాణం ఉంది, ప్రాణం ఏం చేస్తుంది? ఆకలి దప్పులు కలిగించి మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. దానివల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. అలాగే ఆత్మిక ప్రకాశంతో మనసు పనిచేస్తుంది, ఇంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటుంది. లోపల ఉన్నటువంటి వస్తువు తెలియాలంటే ఏం చేయాలంటే ఈ శ్వాసని మనసుని తీసుకెళ్లి దేవుళ్ళు లీనం చేయాలి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే ఆత్మస్వరూపం గురించి ఈయన గురించి మనకు తెలియాలంటే చిత్తమును మనసును కూడా రెండింటినీ కలిపి దేవుళ్ళు లీనం చేయాలి. అలా దేవుళ్ళు లీనం చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం అలా కూర్చుంటున్నాం, అలా శ్వాస మనసు సన్నగిల్లి నిలిచినప్పుడు నిర్వికారమైనటువంటి సుఖ స్వరూపం అంటే గోచరం అవుతుంది. అది హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది. దాని గురించి కథ ఎంతస్య మాము నిత్యం అనిపించినటువంటి వాడు ముందు వినాలి. శాస్త్రంలో ఇంద్రియాదుల ద్వారా బయటకి తెలుసుకునేటటువంటిదంతా ప్రకృతి సంబంధమైనటువంటి విషయం. ఇందాకే చెప్పాడు ఆయన, ఈ దేవతలు గాని మునులు గాని రాక్షసులు గాని అసురులు గాని అందరూ కూడా మానస జాత అంటే మనసు నుంచి పుట్టారు అన్నారు కదా. మరి జగత్తంతా దేని నుంచి పుట్టింది? మనసు నుంచి పుట్టింది. ఇప్పుడు మన మనసు నుంచి ఏమన్నా పుట్టినాయి అనుకోండి, వాటిని ఏమంటారు? మనసు నుంచి పుట్టినటువంటి అన్ని కూడా ఇది ఈశ్వరుని యొక్క మనసు నుంచి పుట్టిందంతా కూడా వ్యవహారికము అంటారు.
మన జీవుని యొక్క మనసు నుంచి పుట్టిన ఏమో ప్రాతిభాషికం అంటారు. వ్యవహారిక సత్తు, ప్రాతిభాషిక సత్తు, పారమార్థిక సత్తు. సత్తు అంటే ఉండేది. 3 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడట్లోని ఒకటే నిత్యము ఉండేటటువంటిది, అదే పారమార్థిక సత్తు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయేది కాదు, అంటే దాన్ని సత్యం అంటారు. వ్యవహారిక సత్తు మన మెలుపులో ఉన్నంతసేపు ఉంటుంది, మెలుపులో నుంచి పోతే మెలుపులో నుంచి జపంలోకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటిది ప్రాతిభాషిక సత్తు. అంటే అది జీవుని యొక్క సృష్టి. అంటే జీవుని యొక్క సృష్టి జీవుని మనసు ద్వారా తయారవుతుంది. ఈశ్వర సృష్టి ఈశ్వరుని మనసు ద్వారా తయారవుతుంది. మరి ఈశ్వరు యొక్క ఆత్మ పరమాత్మ, జీవుని యొక్క ఆత్మ ప్రత్యేగాత్మ. అంటే ఈ ఈశ్వర సృష్టిని జీవ సృష్టిని కూడా వదిలి ఈ చిత్తాన్ని మనసుని దేవుళ్ళో విలీనం చేసి ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని కథయంతస్య మాం నిత్యం తుష్యంతిశ రమంతిశ. అంటే ఈ రకంగా ఎవడైతే లీనం చేసేటటువంటి వాడు నిత్యం కథయంతస్య మాం నిత్యం, నిత్యము దేనిని పట్టుకుని ఉంటాడు? ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని పట్టుకుని తుష్యంతి అంటే సంతోషించడం, రమంతిశ క్రీడించటం. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపం యొక్క తుష్యంతి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, రమంతిశ క్రీడిస్తూ ఉంటారు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఇది మనకి చక్కగా 9వ శ్లోకంలో చెప్పారు. ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికి తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశయామ్యత్మభావస్తు జ్ఞానదీపేన భాష. ఇక్కడ ఏంటంటే వస్తువును కాదు నశింపజేసుకోవటం, మరి అజ్ఞానాన్ని పదే చెప్తున్నారు. తెలియటము, తెలియకపోవటం. దేవుడు అంటే ఏంటో తెలియటం, తెలియకపోవటం. అలాగే మనం అంటే ఏంటో తెలియటం, తెలియకపోవటం. మనం అంటే ఏంటి? మనం ఎవరం? ఆత్మస్వరూపం. మరి శరీరము, శరీరం కూడా మనమే, కానీ శరీరం సత్యం కాదు. వచ్చింది ప్రారంభ కర్మను అనుభవించడానికి వచ్చింది. ఆ ప్రారంభ కర్మ ఉండేదాకా ఉండి అది అయిపోయిన తర్వాత పోతుంది. శరీరం మరి సత్యం అయితే పోకూడదు కదా. ఎందుకు వచ్చింది, ఎందుకు పోతుంది అంటే ఇది నిజం కాదు. మరి మన స్వరూపం నిజం, శరీరం నిజం కాదు. అలాగని చెప్పేసి శరీరం లేదంటలేదు. శరీరం వచ్చింది, అది కర్మ ఫలాన్ని అనిపించడానికి వచ్చింది, కానీ దానికి లోపల ఉన్నటువంటి స్వరూపం మనం. ఇది మన స్వరూపం కాదు. ఈ రకంగా తేషాం ఏవానుకంపార్థ అహమజ్ఞానజం తమః. అంటే ఏది నేను, ఏది నేను కాదో రెండున్నాయి. శరీరం ఉంది, రెండు ఉన్నటువంటి ప్రాణం ఉంది, లోపల మనసు కూడా ఉంది, ఇంద్రియాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏది నేను? ఆత్మస్వరూపాన్ని. ఈ రకమైనటువంటి అహం అంటే నేను. ఏది నేను, ఏది నేను కాదనేటువంటిది తెలియకపోవడం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి తమస్సు అని పేరు. తమస్సు అంటే చీకటి. అహం అజ్ఞానజం తమః. ఈ చీకటిని నాశయామ్యాత్మ భావత్తో, ఆత్మలో ఉన్నటువంటి ఈ చీకటిని, ఎందులో ఉంది చీకటి? మన స్వరూపంలో ఉంది. ఎవరికి తెరలేదు? మనకే తెరలేదు. నాశయామ్యాత్మ భావత్తో మన స్వరూపంలో ఉన్నటువంటి తెలియనితనమైనటువంటి చీకటిని జ్ఞానదీపేన భాస్వరం. జ్ఞానం అనేటువంటి దీపం చేత పోగొట్టుకోమంటున్నాడు. జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. జ్ఞానదీపం అంటే తెలియటం. జ్ఞానానికి దీపం అని పేరు. జ్ఞానదీపేన చీకట్లు పోగొట్టుకోవడానికి మనం భాషలో దీపం వెలిగిస్తాం, అక్కడ చీకటి పోద్ది. అట్టి మాదిరిగా ఎక్కడ జ్ఞానం తెలిసిందో అక్కడ అజ్ఞానం పోద్ది. అజ్ఞానం అంటే మళ్ళీ చెప్పండి. అజ్ఞానం అంటే మనం ఎవరమో మనకి తెలియకపోవడమే అజ్ఞానం. మనం ఎవరిని అంటున్నాం? స్త్రీ అయితే నేను స్త్రీని, పురుషుణ్ణి అయితే నేను పురుషుణ్ణి, నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు, నేను ఎలాగా నేను ఎలాగా అంటున్నాం కదా. ఇదంతా అజ్ఞానం వల్ల ఏర్పడిందే. ఏం చెప్తున్నాం? మన స్వరూపాన్ని వదిలేసాం. మన స్వరూపాన్ని వదిలేసి మన స్వరూపంలో ప్రవేశించినటువంటి ఇంకొక శరీరాన్ని తీసుకుని దాన్ని కాపాడుకుంటూ అదే నేను అంటున్నాను. దీన్ని అజ్ఞానం అంటున్నాడు ఈయన. ఈ రకంగా జ్ఞానదీపేన భాస్వత. ఈ రకంగా జ్ఞానంతో ప్రకాశింపజేసుకోవాలయ్యా బాబు, చేత నేను పరమ పురుషుణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట ప్రశ్నలు.
13వ శ్లోకం 12వ శ్లోకం దగ్గర నుంచి అర్జున ఉవాస పరం బ్రహ్మ పరం ధామం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం అవస్త్వ మృషయ సర్వే దేవర్షి నారదస్తదా అశితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవేశిమి. ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే పరం బ్రహ్మ పరంధామం పవిత్రం పరమం భవాన్, పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము పరంధామము పవిత్రము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఆదిదేవుడు పురుషుడు శాశ్వతము అని చెప్పేసి అజుడు అంటే పుట్టుకులైనటువంటి వాడు అని చెప్తున్నారు కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, పురాణాలు ఇతిహాసాలు లాంటివి చెప్తున్నాయి. అలాగే అహుస్య మృషయ సర్వే దేవర్షి నారదస్తద, ఈ రకంగా దేవతలు చెప్తున్నారు, ఋషులు చెప్తున్నారు, దేవర్షి నారదుడు చెప్తున్నాడు. అశితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవేశం, వేదవ్యాసుడు చెప్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా నువ్వు ఏదైతే నువ్వు దేవుడు ఇలాంటి దేవుడు నేను ఎలాంటి వాడని చెప్పేవో ఇదంతా కూడా శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. పరం బ్రహ్మ పరంధామం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం. అలాగే అవస్థ మృషయ సర్వే దేవర్షి నారదస్తద అశితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవేశం. నారదుడు మొదలైనటువంటి వేదవ్యాసుడు మొదలైనటువంటి ఋషులు అందరూ కూడా చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, ఋషులు చెప్తున్నారు, మహర్షులు చెప్తున్నారు. అదే విషయాన్ని నువ్వు కూడా చెప్తున్నావు. అంచేత నువ్వెవరివే? పరమాత్మ స్వరూపానివి నువ్వు చెప్తున్నావు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఋషులు కూడా చెప్పారు, నువ్వు కూడా చెప్పావు. సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తం విదుర్దేవాన దానవాహ. నీకు ఏ విషయాలైతే చెప్పేవి దేవతలకు గాని దానవులకు గాని తెలియదు అంటున్నావు. అలా తెలియకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆత్మస్వరూపానివి కనుక. కానీ పుట్టినటువంటి వాడు ఎవరికొకరికి తెలుస్తుంది కదా, ఎప్పుడు పుట్టాడో తెలుస్తుంది. పుట్టుకెళ్ళినటువంటి వాడు అతని నుంచి అన్ని పుట్టుకొచ్చినాయి, అతను ఎలా తెలుస్తాడు? అంచేత ఏ విషయాలు అయితే చెప్పినా అన్ని కూడా అంతరార్థంగా పరమాత్మకు అనుసంధానం చేసి చెప్తున్నాయే తప్ప స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం భూత భావన భూతేశ దేవదేవ జగత్పతి. జగత్తుకంతటిగా అతనే మూలకారుడు, దాన్ని అతనే సృష్టించాడు, అతనే పోషిస్తున్నాడు, అతనే లయం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం అందరం కూడా ఎవరైతే చర్చను తెలుసుకున్నాడో వాడి ముక్తిని పొందుతాడు, ఎవరైతే తెలుసుకోలేదో వాడు మాత్రం జన్మ మరణాలు పొందుతూ ఉంటాడు. ఎందుకంటే మనకు ఏమి లేదు. జ్ఞానం తెలుసుకుంటే కర్మ బంధించదు. జ్ఞానం తెలియాలి. ఏ జ్ఞానం తెలియాలి? దేవుడు అంటే ఏంటో తెలియాలి, మనం అంటే ఎవరమో కూడా తెలియాలి. ఈ తెలియకుండా అజ్ఞానంతో ఏమేం చేసామో అదంతా కర్మ అవుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అందుచేత మనం ఏం చేయాలి? స్వయం ఏవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం భూత భావన భూతేశ దేవదేవ జగత్పతి. అంటే ఈ శ్లోకాలని అంటే అర్జునుడు చెప్పేటటువంటి శ్లోకాలు అన్నమాట. వక్తు మర్హస్య శేషేణ దివ్యాత్మ విభూతయ యాది విభూతిలోక నిమాంస్వం వ్యాప్య తెచ్చది. అంటే నువ్వు ఎక్కడైతే ఎంతటికి ఆధారంగా ఉన్నానంటున్నావో నీ యొక్క ప్రకాశం వల్ల ఏ ఏ వస్తువులు ప్రకాశించబడుతున్నాయో ఆ ప్రకాశించబడేటువంటి వస్తువులకి విభూతి అని పేరు. యాది విభూతి దుర్లోక అంటే ఆయా వస్తువులు ఈ విషయంలో ఏ ఏ వస్తువులు నీ ప్రకాశం చేత ఎక్కువ ప్రకాశం చేత ప్రకాశించబడుతున్నాయో నిమాత్రం వ్యాప్తి తెస్తుంది. వాటిని గురించి నాకు చెప్పమంటున్నాడు. విశ్వం అంతా ఆయన సృష్టి, విశ్వం అంతటినే ప్రకాశింపజేసేటటువంటి ఆ వస్తువులలో ఆయన ప్రకాశం కొంచెం కొన్ని నాట్లు ఎక్కువ ఉందండి. అంటే ఉదాహరణ ఇక్కడ ఉన్నాం, మనం అందరం ఉన్నాం. ఇందులో కొంతమంది వ్యక్తుల్లో కొంతమంది ప్రకాశం ఎక్కువ ఉంటుంది. ప్రకాశం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో జ్ఞానం ఉంటుంది. అంటే ఆ రకంగా విస్తరేణాత్మనాత్మన్ కథం విద్యామహం యోగిన్ త్వం సదా పరిశంతి. అంటే ఆ ప్రకాశం ఎవరికైతే ఉందో అటువంటి వాడికి యోగి అంటే లోపలికి వెళ్ళి తెలుసుకుంటున్నాడు.
అలా తెలుసుకోవడానికి కావాల్సిన ఈ యొక్క ప్రకాశం ఆ వ్యక్తులు అధికంగా ఉండడం వల్ల, అలాంటి ఎవరెవరి వలలో నీ ప్రకాశం అధికంగా ఉంటుందో వాళ్ళని కూడా చెప్పమంటున్నాడు. కథం విద్యా మహం యోగిని. విద్య అంటే జ్ఞానం. ఎవరిలో ఆ విద్య అధికంగా ఉంది, ఎవరిలో జ్ఞానం అధికంగా ఉంది, సదా పరిశంతయన్. అలాగే కేశు భావేషు చిత్యోషి భగవన్మయ విస్తరేణాత్మనాత్మానం యోగం విభూతించ జనార్దన భూయ కలయ తుప్పిన్ శృణ్వతో నాట్యమేమతం. అంటే ఈ రకంగా నీ స్వరూపం యొక్క ప్రకాశం చేత ప్రకాశించేటటువంటి వస్తువులన్నిటిలోనే నువ్వు ఎలా ప్రకాశించబడుతూ ఉన్నావో ఒక్కొక్క దాన్ని నాకు వివరంగా చెప్పమంటున్నాడు. అంటే ప్రాణులకి తలుచుకొనదగిన వాడును, ఆ జీవరాశులు తమ తమ కార్యములను ప్రవర్తినట్లు ప్రేరేపించేవాడును, దేవతలకు దేవత్వం అసంగు దేవదేవుడును, జగత్తును రక్షించేవాడును నాకు బ్రహ్మము తనకు తానే స్వామిగా ప్రకాశించాడు. ఈ వస్తువులన్నిటికీ కారకుడైన, అంటే ఆయన లేకపోతే ఏ వస్తువు ప్రకాశింపదు. అంటే మనం ఆ దేవుణ్ణి అనుసంధించు తెలుసుకున్నట్లు ఎట్టి భావములు దృశ్యమగుచుండగా నా దృశ్య దేవుని గుర్తింపవచ్చును, ఈ సూక్ష్మను కూడా గుర్తింపవలసి ఉన్నది. ఆత్మయోగమును ఐశ్వర్యమును విపులముగా మరలా చెప్పుడు. అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం, సత్సంగం ఆలకిస్తున్నాం, ఆలకించే కొలది మన మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అయ్యే కొలది మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎలా అంటే ఆత్మస్వరూపానికి దగ్గర అయ్యే కొలది ఆత్మ యొక్క ప్రకాశం మనకు విస్తరిస్తుంది. దానివల్ల మనకి రోగాలు పోతున్నాయి, ఆరోగ్యం ఏర్పడుతుంది, ఐశ్వర్యం ఏర్పడుతుంది, సుఖం ఏర్పడుతుంది. ఎన్నిటికి మూలకారణం ఏది? ఆత్మయోగం. ఆత్మయోగం ఏ విధముగా విశదముగా గుర్తింపగలమో ఆ విధమును గూర్చి ఆత్మ విభూతి యొక్క నా విధములను గూర్చి విశదముగా తెలుసుకోవలసి ఉన్నది. గుడ్డిగా నమ్మేది కాదు. ఎలాగా దాన్ని మనం పొందుతామో దానికి సంబంధించింది. భగవద్గీత అనేటువంటిది ఒక క్షీరసాగరం లాంటిది. క్షీరసాగరం అనే పేరు విన్నారా మీరు? క్షీరసాగరం అంటే సముద్రాన్ని దేవతలు రాక్షసులు మదించారు కదా, ఆ క్షీరసాగర మదనం అంటారు. దేనికోసం? స్టోరీని ఒకసారి కొద్దిగా గుర్తు తెచ్చుకోండి. దేనికోసం? అమృతం కోసం కదా. అమృతం కోసం మదించినప్పుడు ఆ సముద్రంలో ఏమేమి వచ్చినాయి? ఆ కథను చూడండి. దేని పట్టుకుని మదించారు? మందర పర్వతాన్ని పెట్టుకుని వాసుకు అనేటువంటి వాడిని మందర పర్వతానికి చుట్టి శిరస్సు వైపుని రాక్షసులు, తోక వైపుని దేవతలు. దేవతలు రాక్షసులు అంటే ఎవరు? శుద్ధ సాత్విక వృత్తుల్ని దేవతలు, మలిన సాత్విక వృత్తులు అసుర వృత్తుల్ని రాక్షసులని మదించారు. దేనికోసం? అమృతం కోసం. అమృతం అంటే ఏంటండి? మృతం అంటే సావు, అమృతం అంటే సావు లేకుండా ఉండడం కోసం. ఇంతకీ సాధన దేనికోసం? సాధన క్షీరసాగర మగనం. ఇదేంటండి క్షీరసాగర మగనం అంటారేటండి? కళ్ళు మూసుకుని సాధన చేసుకోమన్నారు కదా అంటున్నారు కదా. క్షీరసాగరం అంటే క్షీరం అంటే ఏంటండి? పాలు. పాలు సముద్రం ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు సముద్రం ఉప్పు సముద్రమే కదా. అసలు పాలు సముద్రం ఎక్కడ ఉంది? చూడండి, మన నోట్లో నీరుంది కదా, మంచినీళ్ళ సముద్రం. ఇది ఎండిపోదు ఎప్పుడు కూడా. అక్కడ పాలు ఉన్నాయి. క్షీరం. శ్వాసను పట్టుకుని కొంతమంది బయటికి లాగుతుంటే కొంతమంది లోపల లాగుతున్నారు. అదే శేషుడు. ఈ లాగేటప్పుడు ఏం కలిగినాయి? ఏమేమి వచ్చినాయి? అనేకమైనటువంటి వస్తువులు వచ్చినాయి. రత్నాలు, వజ్రాలు, వైడూరాలు. అందులోంచి లక్ష్మీదేవి పుట్టింది క్షీరసాగరంలో నుంచి. అలాగే ఉచ్చేశ్రవం పుట్టింది, ఐరావతం పుట్టింది, కామధేను పుట్టింది, కల్పవృక్షం పుట్టిందంటే ఎవడైతే అంతరముఖ వృత్తితో సాధన చేసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడికి అన్ని పుట్టుకొస్తాయి. ఈ సాధనకు సంబంధించినటువంటి విషయాన్ని అంతటినీ కూడా క్షీరసాగర మతం అనేటువంటి కథ రూపంలో చూపించారు. అది సాధన గురించి చెప్పిందే. అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు వస్తాయో అవన్నీ చెప్పడం జరిగింది. చెట్టు చివరిలో అమృతం కూడా పుట్టింది. అమృతం అంటే మోక్షం.
అంటే ఈ రకమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అంతర్ముఖ వృత్తిలో సాధనలో వచ్చేటటువంటి ప్రయోజనాలు. ఈ రకమైనటువంటి ప్రయోజనాలని మనం క్లియర్గా ఎలా పొందొచ్చో, ఎలాగ మనసు పెట్టాలో, అంటే అందులో నుంచి విషయం కూడా పుట్టింది. దాన్ని సాధన అనేటువంటిది ఎలాగ వినియోగించుకోవాలో, అలా వినియోగించుకోకపోతే వచ్చే ఇబ్బందులను కూడా అందులోనే చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ ఆత్మయోగాన్ని, ఈ సాధన విధానాన్ని చక్కగా ఎవడైతే అభ్యాసం చేసాడో అందుకని సాధన అనేటువంటిది తెలుసుకుని చెయ్యాలి. తెలియకుండానే పదే పదే చెప్పుకుని యోగము, జ్ఞానము, జ్ఞానముతో కూడిన యోగం. యోగం చేస్తుంటారు, అందులో జ్ఞానం లేదు. కొంతమందికి యోగం ఉండదు, కేవలం జ్ఞానం, అది పరోక్షం అయిపోతుంది. అంటే పరోక్ష జ్ఞానం యోగంతో కూడి చేస్తే అపరోక్ష జ్ఞానం అవుతుంది. దానివల్ల ఆత్మ సాక్షాత్కారం కలిగింది. అంచేత చక్కగా ఎవరైతే అభ్యాసం చేశాడో ఈ రకమైనటువంటి ఏ కలుగుతాయో, క్షీరసాగర సముద్రంలో పుట్టినటువంటి వస్తువులు ఎలాగో అట్టి మాదిరిగా నాకు ఇవన్నీ చెప్పమంటాడు. ఇప్పుడు ఆయన చెప్తానంటున్నాడు. 19వ శ్లోకం నుంచి మళ్ళీ ఈయన బోధ మొదలైంది. ఇక్కడ దాకా ఈ కొన్ని శ్లోకాల్లో మనం ఎక్కువ వివరణ చేసుకోలేదు. ఎక్కడి నుంచి 13వ శ్లోకం దగ్గర నుంచి 18వ శ్లోకం దగ్గర అర్జునుడు చెప్పిన శ్లోకాలే. ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు 19వ శ్లోకం. ఈ భగవాను వాస అంతటే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్తి ఎంతో విస్తరస్యమే. దీన్ని నువ్వు అడిగేవు గనుక అంతతే కథ ఇష్యామి అంటే వివరంగా చెప్తానంటున్నాడు. అంత అట్లయితే నీ కొరకు దివ్యమైనటువంటి ఆత్మ విభూతయ, ఆత్మ విభూతుల యొక్క ప్రాధాన్యతని, అంటే సాధన చేసుకునేటటువంటి వాడికి ఏ ఏ విభూతులు కలుగుతాయో, ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో, దేవతలు వస్తారా, దేవుళ్ళు వస్తారా, లేకపోతే ఏ లాభం కలుగుతుందో ఎలాంటివన్నీ కూడా ఈ విభూతులు అంటారు. వాటిని అంటే మన సాధనలో కలిగినటువంటి అనుభవాలు అంటున్నాం కదా, వాటిని నేనేమంటున్నాడంటే విభూతులు అంటున్నాడు. అంటే ఎవడైతే సాధన చేసుకుంటాడో అటువంటి వాడికి ప్రాధాన్యత్వం బట్టి కథ విషయాన్ని చెప్తాను. అంటే సందర్భాన్ని బట్టి, అవసరం బట్టి. అందరికీ అలాగే రావాలనేటువంటి సిస్టం లేదు. ఒకరికి అద్భుతమైనటువంటి విభూతులు కలుగుతాయి, కొంతమందికి కలగకపోవచ్చు. కానీ అవన్నీ కొంతమంది చక్కగా డైరీ తీసుకుని అన్ని రాస్తుంటారు, కొంతమంది మర్చిపోతుంటారు. అసలు ఏ వచ్చినాయి ఏవి పోయి కూడా గుర్తే లేనటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. అందుకని ఈ రకమైనటువంటి అన్ని కూడా కథ ఇష్యామి చెప్పుతును కురుశ్రేష్ఠ అర్జున మే నా యొక్క విస్తరస్య విభూతి విస్తారములకు అంతం లేదు. అంటే ఎవరైతే సాధన చేశాడో ఇంత అనేటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని అనేటువంటిది కూడా లెక్క లేదంటున్నాడు. అంతం ఉన్న ఆస్తి లేదు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి కదా. ఎవరెవరు మనతత్వాన్ని బట్టి ఎవరెవరికి ఎలాంటి విభూతులు కలుగుతాయో కూడా తెలియదు. అటువంటి అనేక రకాలైనటువంటి విభూతులు కలుగుతాయి, ప్రయోజనాలు కలుగుతాయి, కొంతమందికి నష్టాలు కూడా కలుగుతుంటాయి. అంటే చేసే విధానంలో అహంకారం రానివ్వకూడదు. ఎందుకంటే దేవుడిని గురి పెట్టుకుని దేవుడికి ప్రవేశించవలసింది పోయి తనని గొప్పతనం చేసుకుని చూడడానికి ప్రయత్నం చేసేటంటే మళ్ళీ ఫలితం వేరే విరుద్ధంగా ఉంటుంటది. చేత దివ్యమైనటువంటి ఆత్మ విభూతులను ప్రధానత్వం బట్టి మనం వివరించుకోవాలి. సరైనటువంటి అనుభవం కలిగినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. మన సాధనలోకి వచ్చినప్పుడు ఏదన్నా కనపడుతుంది, ఏదన్నా వినబడుతుంది, ఎవరో వచ్చి ఏదో చెప్తారు. వాటిని మనం గుర్తు పెట్టుకుంటే వాటికి ఏదో అర్థం ఉంటుంది, ఏదో ప్రయోజనం ఉంటుంది, అన్ని గుర్తు పెట్టుకోవాలి. అంచేదా అనువైనటువంటిది ఆత్మ విభూతులు ఎన్ని ఉన్నవి, వాటిలో కొన్నిటిని గ్రహించుకున్నట్టు కొరకే ఈ అధ్యాయంలో బోధించడం జరుగుతుంది. దీన్ని విభూతి యోగం అన్నారు. అంటే సాధనలో కలిగినటువంటి అనుభవాలని విభూతులు అని చెప్తున్నాడు ఈయన. అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్యమద్యంచ భూతానాం అంత ఏవశ. ఇప్పుడు అహమాత్మ గూఢాకేశ,
గూడాకం అంటే ఏంటండి? గుడారం కదా, ఒక గుడారం. గూడాకము అంటే గుడారాలు వేసి నివాసం అంటుంటారు కదా, అట్టి మీద గూడాకమునకు గుడాకేశుడు, ఆ గుడారానికి ఈశుడు ప్రభు అన్నమాట. గుడాకేశుడు. అర్జునుడికి ఏం పేరు పెట్టాడు ఈయన? గుడాకేశుడు అని పేరు పెట్టాడు. గూడాకం అంటే ఏంటండి? గూడాకం అంటే నిద్ర. నిద్రకి ఏమర్థం? దేవుడి గురించి కానీ తన స్వరూపం గురించి కానీ ఎవరికి తెలియదో అతనికి గుడాకేశుడు అని పేరట. అంటే మన గురించి మనకు తెలియదు కదండి. మన గురించి మనకు తెలియకపోయినా పర్వాలేదు, మన గురించి మనకు తెలియక ఎవరినో మనం అనుకుంటున్నాం. అప్పుడు ఏమైపోయింది? దాన్ని ఏమంటారు? ఎలాగా? మన స్వరూపం ఏంటి? ఆత్మ. ఆత్మకి స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, కాచపడతావు, తడుపు పడతావు, దానికి పుట్టుక లేదు. ఈ రాజులు కానీ, నువ్వు కానీ, నేను కానీ మనకి ఎవరికి కూడా పుట్టుక చావలేదు, ఎప్పటి నుంచి ఉన్నామన్నాడు కదా అక్కడ 2వ అధ్యాయంలోనే. అంటే మన స్వరూపం ఏంటి? చావు పుట్టుకోలేనటువంటిది. అటువంటి మన స్వరూపాన్ని మనం గుర్తించలేక దేనిని మన స్వరూపం అనుకుంటున్నాం? అంటే మన స్వరూపంలో అవిద్య ప్రవేశించింది. అవిద్యకి గుడాకం అని పేరు. అవిద్య ఎంతవరకు తొలగలేదో అంతవరకు మన స్వరూపం తెలియబడదనమాట. అహం ఆత్మ గుడాకేశ. నేను నీ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని. అహం ఆత్మ అంటే ఇప్పుడు నువ్వెవడవు? అహం ఆత్మ, నేను నీ ఆత్మనే. ఇప్పుడు కృష్ణుణ్ణి ధ్యానించాలి లేదా పూజించాలి. ఎక్కడున్నట్టుగా పూజించాలి? ఎలా పూజించాలి? ఆ దేవుణ్ణి నీ ఆత్మస్వరూపంగా తెలుసుకోమని చెప్తున్నాడు. ఆ దేవుడు నువ్వే. ఆ దేవుడు నువ్వే అని తెలుసుకున్నావు అనుకో, తెలుసుకున్న తక్షణం నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ ముక్తి కొన్ని పేర్లు ఉన్నాయి. క్రమముక్తి, విదేహముక్తి, జీవన్ముక్తి, సత్యోముక్తి. ఏంటండి ముక్తులది? జీవన్ముక్తుడు బ్రతికుండగానే ముక్తిని పొందినటువంటి వాడు. విదేహముక్తుడు శరీరం పోయిన తర్వాత ముక్తిని పొందుతాడు, విదేహముక్తుడు. జీవన్ముక్తుడు. క్రమముక్తుడు. క్రమముక్తి అంటే వెంటనే ముక్తి లభించదు. ఇలా సాధన చేసుకుంటూ జ్ఞానం తెచ్చుకోకుండా స్లో కదా, వెంటనే గట్టిగా పట్టేసుకోం మనం. అలా ప్రయత్నం చేయగా అనేక జన్మ సంశబ్దం హితోయాతి, అనేక జన్మలుగా ముక్తి వస్తుంది. అది క్రమముక్తి అన్నారు. క్రమంగా ఇప్పుడు పూర్తి అవ్వలేదు, మళ్ళీ పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి మరో క్షేత్రాన్ని, మరో శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు కూడా చేస్తుంటాడు. అలాగే ఎన్నో అవగా క్రమంగా పూర్తి అవుతుంది. దాని క్రమముక్తి. విదేహముక్తి, జీవన్ముక్తి. సత్యోముక్తి అని ఒకటి ఉంది. సత్యజాతము, వెంటనే ముక్తి పొందడం. అంటే ఏంటి? గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు దేవుడు అంటే దేవుడు ఎవరో కాదయ్యా, సోహం, ఇవే దేవుడు, నీ ఆత్మస్వరూపమే, ఆత్మకి దేవుడికి భేదం లేదు అని చెప్పాడు అనుకో, వెంటనే ముక్తిని పొందేసాడట. అదేంటి? ఒక్క మాట అంతే, నువ్వే దేవుడు అనగానే అంటే ఇంకా వేరే ఆలోచన రాలేదు. ఇంకా నేను జీవుడిని అనుకోలేదు. సత్యోజాతం అంతే, వెంటనే దేవుడు అయిపోడు అంతే. అంటే ఏంటి? ఎంత నమ్మకం వాక్యంలోని, ఎంత బలం. మనం ఎన్నిసార్లు నువ్వు ఆత్మస్వరూపానివే, నువ్వు దేవుడివి, దేవుడికి నీకు వేరే లేదంటే సాధన చేయటం ఏంటి అసలు? ఆ సత్యోజాత ముక్తుడికి ఏమి లేదు, సాధన లేదు. ఇంకా విన్నాడు. ఏమన్నాడు? సోహం, ఇది కాదు నువ్వు, అది ఏంటండి? అదే ఆత్మ. ఆత్మ అంటే ఎవరండి? దేవుడు. అహమాత్మ అంటే ఆత్మే దేవుడా? అయితే నేను ఆత్మనే, అయితే నేనే దేవుడినా? నువ్వే దేవుడు అంతే. ఇంకా అతనికి ఏమి లేదు, జన్మ లేదు, నరక లేదు, వెంటనే కర్మ నశించిపోయింది. ఎంత ఒక్క మాటలో ముక్తిని పొందేశాడు అతను. అంటే నమ్మడంలో. నమ్మలేదు కదండి, అభ్యాసం చేయబోయే నీకు అది నమ్మేదాకా, అది నీకు తెలిసి వచ్చేదాకానే. ఇది ఎక్కడ? అతి మాదిరి అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయస్థిత. నీలోనేనా? అందరిలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పరమాత్మ. అహం ఆత్మ. ఈయన ఎక్కడున్నాడండి? ఈయన షోట్ ఏంటండి? ఈయన అడ్రస్ ఏంటండి అని ఎవరైనా అడిగాడు అనుకోండి, దేవుడి గురించి అడ్రస్ ఏం చెప్పాడు ఈయన? అహం ఆత్మ
గుడాకేశ. మరి ఆత్మస్వరూపమే దేవుడైతే నాకు ఎందుకు తెలుస్తలేదు? ఎందుకు తెలియడం లేదంటే నీలో చీకటి ఉంది. ఏటా చీకటే? అజ్ఞానం, అవిద్య, తెలియనితనం. ఎవరి గురించి తెలియనితనం? నీ గురించి నీకు తెలియనితనమే. ఎవరి గురించో తెలియకపోతే ఆ ఊళ్ళో ఎవరో దానికన్నా వాడి గురించి నీకు తెలియకపోయినా పర్వాలేదు. పురాణాల్లో చరిత్రలో ఎవరెవరి గురించో గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనకు తెలియకపోయినా పర్లేదు. తెలియడం లేదంటే ఒక అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, అంత దాన ధర్మాలు చేశారు, మనం కూడా అలా గొప్ప వాళ్ళు అవ్వాలని ఆలోచన రావడానికి తప్ప. కానీ ఎవరి గురించి తెలియాలి? నీ గురించే తెలియాలి. నువ్వెవరో? నువ్వు సాక్షాత్తు దేవుడివే. దేవుడికి నీకు భేదం లేదు అనేటటువంటి విషయం నువ్వు నమ్మాలి. ఆత్మస్వరూపమే దేవుడు. నువ్వు దేవుడే అన్నాడు అనుకోండి, నువ్వు దేవుడు అంటే ఈ శరీరాన్ని తీసేసుకుంటాడు. అందుకని శరీరాన్ని తీసుకోలేదు. గురువుపదేశంలో సోహం అన్నది. ఇది కాదు. మరి ఇది కాకపోతే ఇంకేముందండి నాకు? ఎల్లు ఇది కాదు. అయితే మరి ఏది? అది ఎవరు చెయ్యాలి పని విచారణ? ఇది కాదన్నాడు కదా, ఇది శరీరం కదా, ఇది కాకపోతే ఇంకేటి 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 వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి. ఈ రకంగా లోపలికి వెళ్తే మనకు ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. దేవేంద్రుడు, విరోచనుడు దేవుడు అంటే ఏంటో మనం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవేంద్రుడు విరోచనుడుని. విరోచనుడేమో రాక్షసులకు రాజు, దేవేంద్రుడేమో దేవతలకు రాజు. వీళ్ళిద్దరూ మరి మా త్రిమూడు లోకాలకి ప్రభువులు కదా, మనం వెళ్ళి జనాలకు చెప్పుదాం దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేసి రమ్మన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకుని వెళ్ళి అడగాలి. ఆ తపస్సు చేసుకునే ముందు ఏం చెప్పాడంటే ఇదే చెప్పాడు. బాబు దేవుడు అంటే ఎవరో, దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు, అదే మీ స్వరూపం అన్నాడు. మీ స్వరూపం అనగానే దేవేంద్రుడు, విరోచనుడు విన్నారు ఆ వాక్యం. ఇన్నిటువంటి వాళ్ళు అహమాత్మ విన్నారు. ఓహో, బ్రహ్మదేవుడు గారు చెప్పారు దేవుణ్ణి నేనేనట, ఇంక నేను మళ్ళీ వెళ్ళాల్సిన పని లేదు, నేనే దేవుడిని అంతే. మీటింగ్ ఏర్పాటు చేసేది వాళ్ళందరినీ కేకేసాడు. నాయన దేవుడు ఎక్కడో లేడు, మనమే దేవుడు, ఆత్మే దేవుడు అంటే అంటది. నేను అంటే ఇదే కదా, ఎందుకంటే ఇంకోటి ఏముంది అని చెప్పి దీన్నే దేవుడిగా పూజించుకోండి అని ప్రకటన చేశాడు. మరి ఇది చనిపోతుంది కదంటే, చనిపోతే ఈ దేవుడు కదా, దీన్ని కాల్చేయకూడదు, బూడి చేసేయకూడదు, దీన్ని అందంగా ఒక మంచి పెట్టిలో పెట్టి దాచి భూమిలో కప్పెట్టండి అన్నాడు. అది విరోచన సిద్ధాంతం, అంటే రాక్షసుల గురువు అన్నమాట. దేవేంద్రుడు వచ్చాడు, కూర్చున్నాడు. నేనే దేవుడు అన్నాడేటి? మరి నేనంటే శరీరం కదా, శరీరం నేనైతే ఇది చనిపోకూడదు కదా. ఆత్మకేమో పుట్టుక సాగు లేదని చెప్పారు, మరి నాకు పుట్టుక సాగు ఉంది. అయితే నేను శరీరము కాదనమాట, ఇంకోటి ఏదో ఉందన్నమాట. అదేదో తెలుసుకోవాలని మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు కూడా మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు. ముందు ఎలాగైతే చెప్పాడు అదే విధానం. అప్పుడు అయితే శరీరానికి లోపల ప్రాణం ఉంది, అదే నేనేమో. మరి ప్రాణం కూడా పోతుంది కదా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ అదే సేమ్ వరుస, మళ్ళీ మనసే నేనేమో. ఈ రకంగా శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని కూడా దాటిన తర్వాత ఇంక మిగిలిందేటి? ఆత్మ. ఆత్మస్వరూపమే దేవుడు అన్నాడు, అంతేగాని శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని అనలేదు. అంటే ఆ రకంగా ఇవే దేవుడు అనగానే శరీరాన్ని తీసుకోకూడదు, ఏర్పరచాలి. అహమాత్మ గుడాకేశ. ఆత్మలో అజ్ఞానం ఉంది, మన స్వరూపంలో ఉంది అజ్ఞానం. మన స్వరూపాన్ని అది తెలుసుకోనివ్వకుండా మన స్వరూపంలో ప్రవేశించినటువంటి శరీరాన్ని మనం అనుకుంటున్నాం. సర్వభూతాచయస్థిత అహమాదిత్యమధ్యంచ భూతానాం అంత ఏవస. అంటే ఈయన ఎక్కడెక్కడున్నాడు? గుడాక ఈశ నిద్రకు ప్రభు అయిన అర్జునుడా, భూతాచయస్థిత సర్వప్రాణుల హృదయమునందున్నటువంటి ఆత్మను అహం నేను. భూతానం ప్రాణులకు ఆది చ ఆదియును, మధ్యయును, అంతమును అహం ఎవరినే. అంటే ఈ విశ్వం పుట్టటానికి ముందు ఆయనే ఉన్నాడు, విశ్వం అంతా లయమైపోయిన తర్వాత ఆయనే ఉన్నాడు.
మధ్యలో ఆయన ఉన్నాడు. అహం ఆదిత్య మధ్యంచ, ఆదిలోను అంతంలోను మధ్యలోను కూడా పరమాత్మ స్వరూపం. ఆయనే మన ఆత్మ. ఈ రకంగా ఎవరైతే యథార్థాన్ని తెలుసుకున్నాడో అటువంటి వాడికి అజ్ఞానం లేదు. ఎవరికి అజ్ఞానం పోయిందో వాడికి కర్మ లేదు. ఎంతవరకు అజ్ఞానం ఉందో అంతవరకు కర్మ ఉంటుంది. ఎంతవరకు కర్మ ఉంటుందో అంతవరకు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ కర్మ ఫలాలను అనిపించడానికి జనన మరణాలు ఉంటాయి. ఏది పోవాలి? కర్మ అంతకీ నశించదు. ఎందుకంటే అనేక జన్మల నుంచి చేసినటువంటి కర్మ అంత సులువు ఒక దెబ్బతోటి పోదు. కొంత కర్మను తెచ్చుకుంటున్నాం, ప్రారంభ రూపంలో అనుభవిస్తున్నాం, అది పోయాక మళ్ళీ వెళ్ళి చేస్తుంటాం, మళ్ళీ ఇప్పుడేమో చేస్తుంటాం. అంటే ఏది పోతే కర్మ నశించదు? జ్ఞానం కలిగితే. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అజ్ఞానం పోతే. అజ్ఞానం పోతే కర్మ నశించుతుంది. అజ్ఞానం పోవాలి, జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగినటువంటి వాడికి కర్మ నశించదు. ఎవరికి కర్మ నశించిందో వాడికి జన్మమరణాలు ఉండవు. ఈ రకంగా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఆదిత్యమహం విష్ణు జ్యోతిషాం రవి మంచుమాన్, రవి రంచుమాన్ మరీశిరన్ మరుతామస్మి నక్షత్రాణం మహం శశి. ఆదిత్యానాం మహం విష్ణు, ద్వాదశాదిత్యులు. ఎప్పుడైనా ఉన్నారా మీరు? 12 మంది సూర్యుళ్ళండి. మనకు సూర్యుడు ఒకటే తెలుసు. 12 మంది సూర్యుడిలో ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పోష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఈ 12 పేర్లు అంటే వీళ్ళు 12 ద్వాదశాదిత్యులు. ఆదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు. ఆదిత్యానాం మహం విష్ణు. ఈ 12 మందిలో విష్ణువు నేనంటున్నాడు. చూడండి, అంటే 12 మంది ఆదిత్యులు ఉన్నారు. విష్ణువు కూడా ఆదిత్యులలో ఒకడు. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు కూడా ఒకడు. అటువంటి విష్ణువు నేను. జ్యోతిషాం రవి అంశుమాన్. విష్ణువును జ్యోతిషులు అంశుమాన్ కిరణములు గల రవి సూర్యుడును. కిరణాలు కలిగినటువంటి ప్రకాశాన్ని ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి వాడిని సూర్యుడిని. మరుతుల్లో మరీషిని. నక్షత్రానం శుక్రులలో శశి చంద్రుడును. అహం అస్మి నేను అవుతున్నాను. అంటే మన శరీరంలో సమిష్టి వ్యష్టి. సమిష్టిలో ఏంటి? సమిష్టిలో సూర్యుడు, వ్యష్టిలో బుద్ధి. మన బుద్ధి ఏదైతే ఉందో అది సమిష్టిలో సూర్యుడు. మనలో మనసు ఉంది, సమిష్టిలో చంద్రుడు. ఈ రకంగా మనలో ఈ రకమైనటువంటి ఒక్కొక్కడు మనలో ఉన్నాడు, ఈశ్వరులో కూడా ఉన్నారు. మనలో ఉన్నటువంటి వాడిని ఎవరో వాడిని మనం తెలుసుకుని ఈశ్వరులో ఉన్నటువంటి వాడిని తెలుసుకోవాలి. వేదానాం సామవేదస్మి దేవానాం అస్మి వాసవ ఇంద్రియాణం మనస్సస్మి భూతానాం అస్మి చేతనాం. వేదములలో సామవేదము. అలాగే దేవతల్లో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులలో చైతన్యము నేను అంశున్నా. అంటే ఆయన యొక్క విస్తరణ, ఆయన యొక్క ప్రకాశం వస్తువులలో ఎందులో ఆయన ప్రకాశం విశేషంగా ఉందో ఆ విశేషమైనటువంటి వస్తువులను వివరిస్తున్నాడు. ఈ రకమైనటువంటి ఒక్కొక్క దాన్ని ఇంకా వివరంగా చెప్పుకోవాలి. ఆయన ఎందులో ఎక్కువ భాగం ప్రకాశిస్తుందో అటువంటి వాడిని. అలాగే రుద్రాణం శంకరశాస్మి విత్తేజో యక్ష రక్షసాం వసూనాం పావకశాస్మి మేరు శిఖరినాం అహం. ఈ శ్లోకాలను వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతో ముగించుకుందాం. హరి ఓం సత్తు. ఆత్మబంధువులరా, ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో దీనికి ఏమీ అంత సులువుగా అంతం లేదు. ఒక్కొక్కటి సావకాశంగా తెలుసుకోవాలి.
ఎంత బాగా తెలిసింటే అంత బాగా మనకు మనసుకు పట్టుకుంటుంది కనుక క్లుప్తంగా ఏమిటంటే ఈ శరీరం అందలి ఏ ఏ ప్రకాశ వస్తువులు ఉన్నాయో అలాగే విశ్వంలో కూడా మన శరీరంలో కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు ప్రకాశవంతమన్నాం, జ్ఞానేంద్రియాల కంటే అంతరింద్రియాలు ప్రకాశవంతమన్నాయి. ఒక్కొక్కటి ప్రకాశవంతమైనటువంటి వస్తువుల్ని ఆత్మ ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనసులో ఉన్నటువంటి తెలివి మిగతా ఇంద్రియాల్లో లేదు. అలాగన్నమాట. ఈ రకంగా మనం అంతర్ముఖంగా తిరిగి ఆత్మస్వరూపమే పరమాత్మకి ప్రత్యేగాత్మకి భేదం లేదు. ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకాత్మమే బ్రహ్మం మనం తెలుసుకుని అంతర్ముఖతో సాధన చెయ్యాలి. ఈ రకంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంతా చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా గురి పెట్టి సాధనలో కూర్చోండి.